ఇది మూడక్షరాల పేరు కాదు, మన తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ సార్ పేరు నిలబడతనే ఉంటది. అసలు తెలంగాణను కేసీఆర్ అన్న పేరును వేరుగానే చూడలేము. దునియా మొత్తంలా దేశం కోసం జనం కోసం సేవలు చేసిన వాళ్ళని చూసినా కానీ ఒక్క రాష్ట్రాన్ని తీసుకురావడానికి పానమే అడ్డం పెట్టింది నాకు తెలిసి కేసీఆర్ సార్ ఒక్కడే. అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఈ మాట నేనేదో కేసీఆర్ సార్కు ఈరాబియానో సార్ అంటే పాయరంతోనో చెప్తలేను. ఈ మాట నా ఒక్కదాన్ని కాదు, ప్రతి ఒక్కరు చెప్పే మాట. సార్ అంటే కోపం ఉన్నోళ్ళు కూడా ఇది ఒప్పుకొని తీరవలసిందే. అంతెందుకు, కేసీఆర్ సార్ పేరింటనే ముఖం మార్చుకునే రేవంత్ సారు ఇప్పుడంటే ఎటవట ముచ్చట్లు చెప్తుండు, కానీ తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఇది ఒప్పుకోవాల్సిందే అని వెనుకటనే చెప్పిండు. అంతలావైతే యూట్యూబ్లో కూడా చూసుకోండి ఎట్లనో. ఇప్పుడైతే మన కేసీఆర్ సార్ బలమేందో బలగమేందో ఒకసారి చూద్దాం రండి. ఒక్కడు, ఒకే ఒక్కడు, యుగానికొక్కడు. ఇవి సినిమా పేర్లు అయితే కావచ్చు గాక, కానీ పేర్లన్నీ సూట్ అయ్యే ఒకే ఒక్క మనిషి మన కేసీఆర్ సారే. అంతేనా కాదా? ఒక్కడే నిలబడ్డాడు, పిడికెడు మందితోని ముంగడికి గదిరిండు, 14 ఏళ్ళు తండ్లాడిండు, పానాలు అడ్డం పెట్టిండు, ఢిల్లీ మెడలు వంచిండు, ఇక రానే రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చిండు, 60 ఏండ్ల కళ నిజం చేసిండు. 2001 ఏప్రిల్ 27న అంటే బరాబర్ ఇయాల్టికి 25 ఏండ్ల కిందట టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. మా తెలంగాణ మాకు కావాలి అన్న ఒకే ఒక్క మాటతోని మన కేసీఆర్ సారు తెలంగాణ జెండా పట్టిండు, జంగ్ సైరన్ మోగిచ్చిండు, నెత్తురు సుక్క రాలకుండా తెలంగాణ తీసుకొత్తా అని ఆనాడే శపథం చేసిండు. తెలంగాణ సోయిని మర్చిన జనాలను నిద్రలేపిండు. ఊరు వాడ పల్లె పట్నం పగలు రాత్రి అన్న ఫరక్ లేదు, ప్రతి ఊరికి పోయిండు, ప్రతి పెద్ద మనిషితోని మాట్లాడిండు, ప్రతి పిల్లగాంతోని ముచ్చట పెట్టిండు, ప్రతి అవ్వ దగ్గరికి పోయిండు. అన్నం పెడితే దీన్ని మనకు తెలంగాణ ఎందుకు కావాలనో అర్థమయ్యేటట్టు వివరించిండు. అందరినీ ఒక్క తాటి మీదికి తీసుకొచ్చిండు, సకల జనులను ఒక్కటి వేసిండు, అందరితోని జై తెలంగాణ అనిపించిండు. జై తెలంగాణ అని కేసీఆర్ సారు ఏ లెటు చూపిస్తే మన తెలంగాణ రాష్ట్రం అంతా అటు గదిలేదు. బంద్ అంటే బంద్, ధర్నా అంటే ధర్నా, నిరసన అంటే నిరసన. తెలంగాణ కోసం అన్ని ప్రయత్నాలు చేసిండు, పదవులను గడ్డి పోసలెక్కిడిసి పెట్టిండు. సమైక్యవాదులు ఎన్నో కుట్రలు చేసిరు, అయినా గులాబీ జెండా ఇచ్చిన ధైర్యంతోని పోరుబాట మాత్రం విడిచిపెట్టలే, వెనుకడుగు అస్సలెయ్యలే, దీక్ష పట్టిండు, ఢిల్లీ దగడు లేపిండు, తెలంగాణను తీసుకొచ్చిండు. వచ్చిన తెలంగాణను 10 ఏళ్లు వాలించి పచ్చగా మార్చిండు. ఇప్పుడు మళ్ళోసారి మునుపటి ఉద్యమ కాలం వచ్చింది, తిరుగుబాట తప్పేదట్లేదు. అందుకే మళ్ళోసారి గులాబీ జెండా ఇచ్చిన బలంతోని మళ్ళోసారి బీఆర్ఎస్ పోరు బాట పడుతుంది. 25 ఏళ్ల పుట్టినరోజు నాడు ఎలకతుర్తి సాక్షిగా గులాబీ జంగ్ మోగుతుందట. జై తెలంగాణ, జై జై తెలంగాణ.